నమస్తే వెల్కమ్ టు NIN టీవీ తెలుగు న్యూస్. పిఠాపురం మండలం వెల్దుర్తిలో వాలంటీర్లు పట్ల టీడీపీ అవలంబించిన తీరుకు నిరసనగా వాలంటీర్లు 20 మంది రాజీనామా చేసిన వాలంటీర్లు మాట్లాడుతూ నిమ్మగడ్డ ప్రసాద్ సూచనలతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వాలంటీర్లు అవమానపరిచిన తీరుతో మా మనోభావాలు దెబ్బతిని 20 మంది వాలంటీర్లు రాజీనామా చేసినట్లు చెప్పారు. వచ్చేది జగన్ ప్రభుత్వం, మళ్లీ వైఎస్ఆర్ ప్రభుత్వంలో విధులు కొనసాగుతామన్నారు. మేము ప్రతినిత్యం ఇంటింటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి వెళ్ళి వారికి వివరించి లబ్ధిదారులకి సచివాలయానికి తీసుకువచ్చి వారి పనులు పూర్తి చేస్తున్నాం. అవ్వాతాతలు తెల్లవారికి ముందే పెన్షన్లు ఇస్తున్నాం. అలాంటిది మాపై పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు నోటుకు వచ్చినట్టు మాట్లాడి మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి మౌనంగా ఆవేదనకు గురి చేశారు. ఇందుకు కారణంగా మేమందరం కలిసి గోకుమ్మడిగా రాజీనామా చేస్తున్నాం. మాది కాకినాడ జిల్లా పిఠాపురం మండలం పిఠాపురం నియోజకవర్గం విద్యుత్ గ్రామం నుండి 20 మంది వాలంటీర్లు కింద మేము పనిచేస్తున్నామండి. చంద్రబాబు నాయుడు గారు నిమ్మగడ్డ రమేష్ గారి సలహాలతో మమ్మల్ని పెన్షన్లు గట్రా ఇవ్వకుండా విధుల నుంచి తొలగించేలాగా ప్రయత్నాలు చేశారండి. అతను మా వాలంటీర్ల మనోభావాలు దెబ్బతీసినందుకు మేము వాలంటీర్ల కింద రిజైన్ చేస్తున్నామండి. ఈరోజు మళ్ళీ మాకు జగన్ గారి ప్రభుత్వం వస్తుంది, ప్రజలందరూ కూడా మళ్ళీ జగన్ గారికే పట్టం కట్టేలా ఉన్నారు. జగన్ గారు ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరేలా చేశారు. ఒక అమ్మఒడి లేదా ఒక చెయ్యూత, కాపు నేస్తం, ఎన్నో పథకాలు, రైతు భరోసా ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి పొందేలాగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమం ద్వారా అందరినీ ముందుండి వాలంటీర్ ద్వారా ముందుండి నడిపించారు. అందుచేత మేము నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి సలహాలు తీసుకున్న చంద్రబాబు నాయుడు గారి గురించి, అలాగే పవన్ కళ్యాణ్ గారు మా వాలంటీర్లని ఎంతో కిందపరిచారు. అందు గురించి మా మనోభావాలు దెబ్బతినడం వల్ల మేము ఈరోజు రాజీనామా చేయడానికి అందరూ కూడా 20 మంది వాలంటీర్లు సిద్ధపడి రాజీనామా అందజేస్తున్నామండి. చేసి ఈ పత్రాలు మేము ఎండిఓ గారికి అందజేస్తామండి. మాది కాకినాడ డిస్ట్రిక్ట్ పిఠాపురం ఉన్నామండి. చాలా 5 ఇయర్స్గా వాలంటీర్గా కొనసాగుతూ ఉన్నామండి. మా మీద చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు లేనిపోని అపనందలకు గురి చేసి మేము గత 5 ఇయర్స్గా ప్రతి ఒక్క 55 కుటుంబాలకి మేము లబ్ధి అందేలా ప్రతి టైంలో కూడా మేము అంగన్వాడీ కానీ, చేయూత కానీ, పెన్షన్ అయితే ఉదయం 5ంటికే లేచి మేము పెన్షన్ అందించడం జరుగుతుందండి. ఆ లబ్ధిదారులు ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ ఎవరిని అడుగుతున్నారండి, ఓన్లీ వాలంటీర్ని అడుగుతున్నారండి. ఊళ్ళోకి సర్పంచ్ కూడా అడగట్లేదండి, ఓన్లీ వాలంటీర్ని అడుగుతున్నారు. ఇన్ని విధాలుగా మేము సేవలు అందిస్తూ ఉన్నామండి లబ్ధిదారులకి. అందించడం వల్ల మాకు వచ్చిన బిరుదు ఏంటంటే డేటా చోరీ చేస్తున్నాము అని ప్రత్యేకంగా అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. అది ఎక్కడ డేటా, ఎవరెవరి డేటా ఎవరు చోరీ చేశారో మాకు తెలియదండి. మేము డేటా చోరీ చేసినా అంటే తాలిబాన్తో లింకులు పెట్టుకుంటామండి. మాకు అంత బ్రెయిన్ లేదండి. లోకల్గా ఎందుకు వాలంటీర్గా మేము కొనసాగుతామండి. లోకల్గా వాలంటీర్గా మేము కొనసాగం కదండి. మాకు అంత బ్రెయిన్ లేవండి. మాకంతా కూడా మంచి మనస్తత్వం గల మనసుతో మేము పనిచేస్తూ ఉన్నామండి వాలంటీర్లుగా. కరోనా టైంలో అయితే మేము చేసిన సేవలు చాలా ప్రాణాలకు తెగించి మేము కరోనా టైంలో మేము సేవలు అందించామండి. అందువల్ల ఈ అపనందలు మేము చాలా బాధ్యతగా తీసుకుని మేము అందరూ కూడా మూకమ్మడికి 20 మంది వాలంటీర్లు మేము రిజైన్ చేయడానికి ఈరోజు సిద్ధపడ్డాం. కాబట్టి మేము అందరూ కలిపి మూకమ్మడిగా రాజీనామా చేస్తున్నాం.